మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినం. ఈరోజు దాదాపు అన్ని దేశాల్లో మహిళల తరఫున మేమంతా ఉన్నామని చెప్పడానికి ఉత్సాహపడే వాళ్ళందరూ హుషారుగా ఉంటారు. ఏడాదికి ఒకసారి దినం జరపటం అంటే మిగతా 364 రోజులు శుభ్రంగా మర్చిపోవచ్చు. ఆ ఒక్కరోజు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలని. గాంధీ జయంతి జరిగితే ఆ రోజు గుర్తు చేసుకుంటా, మిగతా రోజులు మర్చిపోతాం. వర్ధంతి జరిగితే ఆ రోజు గుర్తు చేసుకుంటా, మిగతా రోజులు మర్చిపోతాం. అలాగే అంతర్జాతీయ మహిళా దినం జరిపి మహిళల తరఫున మేమంతా ఉన్నామని చెప్పుకొని మిగతా రోజులు మర్చిపోతాం. అసలు నిజంగా సంవత్సరంలో ఒక్క దినమైనా జరపాల్సింది. ప్రతిరోజు కూడా మహిళల గురించి ఆలోచించాల్సిన, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది చూద్దాం. సగం మంది జనాభా మహిళలు ఉన్నారు. ఒకప్పుడు చాలా దుర్మార్గంగా జీవితాలు ఉండేవి. మనుధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు. చిన్నతనంలో తండ్రి చాటున, పెద్ద అయినాక భర్త చాటున, ముసలోళ్ళైన కొడుకు చాటున బతకాల్సిందే కానీ స్వతంత్రంగా జీవించడానికి వీల్లేదు. స్వతంత్రంగా ఆలోచించకూడదు, స్వతంత్రంగా ఏ పని చేయకూడదు. ఇట్లాంటి గొప్ప గొప్ప నైతిక సూత్రాలన్నీ మన పాత గ్రంథాల్లో చెప్పారు. దానికి మకుటాయమానం మనుస్మృతి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రంగాల్లో అనేక వివక్షలు ఉన్న, అనేక రకాల బాధలు పడుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా లెక్క చేయకుండా అనేక రంగాల్లో ముందుకెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తున్న సంధియుగంలో మనం ఉన్నాం. దీన్ని ఆ బ్యాక్డ్రాప్లోనే మనం అర్థం చేసుకోవాలి. మహిళలకి ఎంత రిజర్వేషన్ ఉండాలంత పెద్ద సమస్య. దీనికి ఒక చిన్న సంఘటనని లేదా ఒక జీవన వాస్తవాన్ని మనం స్పృశించుకొని తర్వాత ఎంత వారికి రిజర్వేషన్ ఉంటే న్యాయమో మాట్లాడుకున్నాం. ఒక ఇంట్లో 5 సభ్యులు ఉన్నారనుకోండి. భార్య, భర్త, 2 పిల్లలు, ఒక ముసలి వ్యక్తి, మొత్తం 5 ఉన్నారనుకుందాం. ఆ ఇంటి యొక్క వనరులన్నీ 5 సమానంగా రావటం న్యాయం. అంటే 100 రూపాయలు వనరులు అనుకుంటే తలా 20 రూపాయలు హక్కు వస్తుంది. మామూలు పరిస్థితుల్లో 5 భాగాలుగా ఈ వనరులన్నింటినీ భాగించుకొని వాడుకున్నారు అనుకుందాం. ఓ చిన్న బిడ్డకి జబ్బు వచ్చింది. జబ్బు వచ్చినప్పుడు ఇల్లు మొత్తము పూనుకొని, అంటే మిగతా 4 పూనుకొని ఆ బిడ్డకి జబ్బును బాగు చేయించాలని చెప్పని ఆలోచిస్తారు. నీకు వచ్చే వంతు 20 వంతులే, అంటే 5వ వంతే, అంత భాగం మాత్రమే నీకు ఖర్చు పెడతాం. బతికితే బతుకు, చస్తే సావు అని చెప్పిన అనం. మిగతా 4 నుంచి వాళ్ళకి కేటాయించిన వనరులను కూడా లాక్కొని, అంటే ఇంటి పెద్ద ఆ వనరుల్ని లాక్కుంటారు. లేదా 4 ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా తమకు చెందే వనరులు కూడా జబ్బున్న బిడ్డకి కేటాయిస్తారు. జబ్బు బాగయ్యేదాకా ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఇక్కడెక్కడా వనరులు లాక్కున్నందుకు ఇంటి పెద్ద తప్పనుకోడు. వనరులు బలహీనంగా ఉన్నటువంటి, వెనకబడ్డటువంటి, జబ్బుపడ్డటువంటి బిడ్డ కోసం కేటాయించడానికి మిగతా 4 కూడా సందేహించరు. ఈరోజు సమాజాన్ని ఒక కుటుంబంతో మనం పోల్చుకుంటే, కుటుంబంలో బలహీనంగా ఉన్న, అవకాశాలు లేకున్నా, జబ్బును పడ్డటువంటి వ్యక్తికి ఏ విధంగా మిగతా వాళ్ళు వనరులు కేటాయిస్తారో, సమాజంలో బలహీనంగా ఉన్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళలు కానీ, మైనారిటీలు కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన కాకుండా అంతకంటే మించి వనరులు కేటాయిస్తేనే వాళ్ళు ఆ వెనుకబాటుతనంలోంచి బయటపడి అందరితో సమానంగా మారుతారు. ఇప్పుడు 150 మందిగా ఉన్నటువంటి మహిళలు కొన్ని తరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నారు అనేది మనం గమనిస్తే, అన్ని రంగాలలో వాళ్ళకి
వాళ్ళు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ కేటాయించి, అంటే 50 వంతుల వాళ్ళు ఉంటే కనీసం 60 వంతులు కేటాయించి, అంటే రిజర్వ్ చేసి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు చదువులో కానీ, ఉపాధిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆస్తుల్లో కానీ, సాంఘిక మర్యాదలో కానీ అన్నిట్లో అభివృద్ధి అయ్యేటట్టు చూసి ఎప్పుడైతే వాళ్ళు సమానంగా అభివృద్ధి అవుతారో అప్పుడు రిజర్వేషన్లు ఆపేయచ్చు. మరలా కుటుంబం దగ్గరికి వద్దాం. జబ్బును పడ్డటువంటి బిడ్డకి మిగతా వాళ్ళు వనరులు కేటాయించరు, బాగయ్యేదా కేటాయించరు. ఒకసారి బాగయిన తర్వాత మిగతా నలుగురు తమ వనరులు కేటాయించడానికి సిద్ధపడరు. ఇంటి పెద్ద కూడా మిగతా నలుగురు నుంచి వనరులు లాక్కొని ఆ బిడ్డకి ఇవ్వడానికి సిద్ధపడరు. అలా చేస్తే ఎవరు అంగీకరించరు. సమాజంలో కూడా వెనుకబడ్డటువంటి వాళ్ళు మిగతా జన్మతో సమానంగా మారాలి అంటే వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ కేటాయిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఒకసారి వాళ్ళు అభివృద్ధి అయి అందరితో కలిసిపోయిన తర్వాత ఎటువంటి కేటాయింపులు ఎవరు అంగీకరించరు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సారాంశం ఏంటంటే, నిజంగా మహిళల అభివృద్ధి కావాలని చెప్పి మనందరం కోరుకుంటే వాళ్ళకి కనీసం 60% రిజర్వేషన్లు, ఎస్సీల్లోనూ 60%, ఎస్టీల్లో 60%, మైనారిటీలు ఇవ్వదలుచుకున్న 60%, బీసీలు ఇవ్వదలుచుకున్న 60%, అన్ని చోట్ల 60% అయినా కేటాయించి వాళ్ళు అభివృద్ధి అయ్యేటట్టు చూడాలి. 60% ఇవ్వడానికి ఏడ్చుకునేటట్లయితే కనీసం 50% వాళ్ళ జనాభాతో సమానంగానే వాళ్ళకి ఇవ్వాలి. కానీ 33% ఇచ్చి చాలా పెద్ద ఊడబుడిచినట్టు పోజులు కొట్టడం అనేది ఏమాత్రం న్యాయమైన పని కాదు. అంటే ఈ రిజర్వేషను అది చదువులో ఉండాలి, ఉపాధిలో ఉండాలి, ఆస్తుల్లో ఉండాలి, రాజకీయాలు ఉండాలి, పంచాయతీల్లో పోటీ చేయడానికి 3వ వంతు కాదు, పార్లమెంటు అసెంబ్లీలతో సహా అన్ని చోట్ల వాళ్ళకి కనీసం సగం, న్యాయంగానైతే 60 వంతులు కేటాయించి వాళ్ళు అభివృద్ధి ఎట్టు చూడాలా. ఇదొక్కటే న్యాయం అనేది మనం నమ్మాల్సిందే. ఈ వివక్ష రావడానికి, ఈ రకమైన తక్కువగా ఆడవాళ్ళని చూడడానికి కారణాలు ఎక్కడో నేను ఎతికితే వాటి పునాదులు ఇంట్లోనే ఉన్నాయి. ఇంట్లో సాధారణమైన ఇంట్లో మగవాళ్ళు 7 గంటలకు నిద్రలేస్తే ఆడవాళ్ళు 5ంటికి నిద్రలేసి ఇంటిని సంభాళించుకోవాలి. ఆమెతో పాటు ఆమె కూతురు లేస్తుంది. కొడుకు మాత్రం తండ్రితో పాటు 7 గంటలకే లేస్తాడు. కూతురు కొడుకు ఇద్దరు కాలేజీకి వెళ్ళాలి. ఆ అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ అబ్బాయి జుట్టు పట్టుకుని వెనక్కలాగి తను దొరుకుతాడు. ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ అవ్వ దగ్గరకో నానమ్మ దగ్గరికి వెళ్ళి చూడేవాడు ఎట్టలాగేస్తుండనని ఫిర్యాదు చేస్తే ఆ నానమ్మ కూడా ఎలా ట్యూన్ అయిందంటే, ఆడు మగోడమ్మ, బోల్డ్ పనులుంటాయి ఆడికి, వాడినే ముందు పోనీళ్ళే బాత్రూమ్కి. ఇట్లాంటి దిక్కుమాల సర్దుబాట్లు ఎంతకాలం స్త్రీలకు ఉండాలి? ఇంట్లో వంట వండేదామే, ఇంటి చాకరీ చేసేదామే, బట్టలు ఉతికేదామే, బిడ్డలను సాకేదామే, వీటన్నిటికీ పని మనుషులను పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు అంతా మగవాళ్ళు తీసే వాళ్ళ అకౌంట్లో బ్యాంకులు వేస్తారా? బయట పని మనిషిని పెట్టుకుంటే అవుతుందిగా. మరి ఆ పనులన్నీ చేసి పెట్టిన వాళ్ళకి ఎందుకు ఎవరు? ఇలాంటివన్నీ కూడా ఆలోచించదగినవి. వివక్ష, పురుషాధిక్య భావజాలం పోవాలంటే ముందు ఇంట్లోంచి పోవాలి. ఇంట్లో ఉన్న స్త్రీలని కించపరుస్తూ, తక్కువ చేస్తూ, తూలనాడుతూ ఇంట్లో పెద్దలు మగవాళ్ళు మాట్లాడుతూ ఉంటే పిల్లలకి, మగవాళ్ళకు కూడా అదే బుద్ధులు వస్తాయి. కాబట్టి మీరు మాతో సమానం అనే మాటని ఎవరికి టోకన్గా అనడం కాదు, ఆచరణలో ప్రతిరోజు కనపడితేనే ఎదిగే పిల్లలు కూడా పెద్దలను చూసి స్త్రీలను గౌరవించడం నేర్చుకుంటారు తప్ప వారికి ఉపదేశాలు చెప్తేనో, స్త్రీలను దేవతలుగా పూజించిన దేశమని మాకు ఇది గర్వకారణం అంటూ ఊరికి మాటలు చెప్తే పని కాదు, ఆచరణలో ఉండాలి. అలా ఆచరణలు ఉండాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? చాలా చిన్న విషయాలే. ఇంట్లో వంటకు సహాయపడతావా? ఇల్లు శుభ్రం చేయడానికి సహాయపడతావా? బిడ్డ ముడ్డి కడగడానికి సహాయపడతావా? పల్లెలు కడగడానికన్నా సహాయపడతావా? కనీసం ఎంగిలి పల్లెలు, ఇట్లా ప్రతి ఒక్కటి మనకు కనపడే వాటిల్లో మనం సహాయపడతానో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలు అభివృద్ధి కావాలంటే, స్త్రీలు నిలదొక్కోవాలంటే ఇందులో పురుషుల పాత్ర కూడా ఉన్నది. ఈ ఎడ్యుకేషన్ వివరాలు చెప్పడం, స్త్రీలకు చెప్పడం కాదు. స్త్రీలకు రక్షణ ఇవ్వాలంటే ముందు పురుషుల యొక్క మైండ్ సెట్ని మార్చాలి. ఆ మార్చడం అంతా ఇంట్లోనే మొదలు కావాలి. ఒకవేళ ఇల్లు ఏ కారణంతోనైనా తగినంతగా ఈ మార్పుని చేయలేకపోతే
ఆ కొరవ సొరవ స్కూల్లోనూ కాలేజీల్లోనూ అధ్యాపకుల ద్వారా పురుషాధిక్య భావజాలాన్ని గండిగొట్టి స్త్రీలను సమానంగా చూడటం అనే భావజాలాన్ని నింపాల్సిన అవసరం ఉంది. మనం ఏడాదికి ఒక్కసారి కాదు ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సింది. ప్రతిరోజు సమానత్వం నిజంగా ఆచరణలో సాధించబడేదాకా ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన విషయమే ఇది.